అందరికీ నమస్కారం. నా పేరు పివి అశోక్ కుమార్. నేను ప్రస్తుతం జెడ్పీహెచ్ఎస్ ఆనిగనూరు రామకుప్పం మండలంలో పనిచేస్తున్నాను. మెగా డిఎస్సి 2025లో నేను చిత్తూరు జిల్లాకి 4వ ర్యాంకు సాంఘిక శాస్త్ర విభాగంలో సాధించడం జరిగింది. సో ఈ మధ్య మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో ఈ మధ్య పేపర్లో వస్తున్న డిఎస్సి గురించి దుష్ప్రచారాలు అవన్నీ పూర్తి అవాస్తవం అని చెప్తున్నాను. ఎందుకంటే మెగా డిఎస్సి అనేది పూర్తిగా పారదర్శకంగా జరిగింది. సో అదేవిధంగా నాలాంటి వేలాది మంది నిరుద్యోగులు తిరుపతి, నెల్లూరు, విజయవాడ, అవనిగడ్డ, విశాఖపట్నం, కాకినాడ ప్రాంతాల్లో వేలాది మంది నిరుద్యోగులు 4 సంవత్సరాల నుండి రూముల్లో కష్టపడి ప్రిపేర్ అయ్యి ఉద్యోగాలను సాధించడం జరిగింది. కానీ దీని మీద కొంతమంది ప్రత్యేకంగా దీని మీద దుష్ప్రచారాలను చేస్తున్నారు. ఇది పూర్తిగా ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో జరిగింది. తర్వాత మాకు ఒక కీ ఇచ్చారు, తర్వాత మాకు ఫైనల్ కీ ఇచ్చి తర్వాత స్కోర్ కార్డ్ ఇచ్చారు. స్కోర్ కార్డ్ ఇచ్చిన తర్వాత మాకు మెరిట్ లిస్ట్ ఇచ్చారు, తర్వాత సెలక్షన్ లిస్ట్ ఇచ్చి తర్వాత ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేశారు. దీని మీద ఈ మెగా డిఎస్సి మీద కోర్టులో కూడా ఎన్నో కేసులు వేసినప్పటికీ ప్రభుత్వం దీన్ని పూర్తిగా సమర్థవంతంగా ఎదుర్కొని పారదర్శకంగా నిర్వహించింది. సో ఈ డిఎస్సి గురించి వస్తున్న అవాస్తవాలను పూర్తిగా ఖండించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఈ డిఎస్సి మీద వస్తున్న అవాస్తవాలు పూర్తిగా అబద్ధమని నేను చెప్తున్నాను. సో డిఎస్సి అనేది పూర్తిగా పారదర్శకంగా జరిగింది. సో డిఎస్సి అభ్యర్థులు ఎవరు దీని గురించి నమ్మద్దండి, దీని గురించి దిగులు చెందాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ.